కాబట్టి ఇంకా 3వ వచనంలో చూస్తే నేను దప్పిగల వారి మీద నీళ్లను అంటే పుట్టించిన దేవునికి, ఎందుకు చెప్తా అంటే గర్భములో పుట్టించిన దేవునికి ప్రేమ ఉంటుంది, రక్షించుకుంటాడు ఆయన. ఆయన మన కాపరి, మనకు తండ్రి, మనల్ని పుట్టించిన వాడు, అందరినీ కలుగు చేసిన వాడు ఆయన. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, అందుకే ఎవరు నశించొద్దని ఆయుష్ అట్లా ఇట్లా అట్లా ఇచ్చేస్తూనే ఉన్నాడు, ఇంకా మారుతారేమో అని. కాబట్టి ఇంకా 3వ వచనంలో నేను దప్పికన వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదును, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు దప్పిక తీర్చే దేవుడు, ఆత్మదాహము తీర్చే దేవుడు. సమరయ స్త్రీ యొక్క ఆత్మదాహము తీర్చినవాడు. అయ్యా నీళ్ళ కోసం పోతే ఆ ఒక్క స్త్రీ కోసం అంత దూరం దేవుడు వాంటెడ్గానే శిష్యుల్ని పంపించి అక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఆ బిడ్డ వస్తుంది అని. దేవుడికి ఆది అంత మెరిగినవాడు కదా. వచ్చినప్పుడు నాకు కొంచెం నీళ్ళు అమ్మ దప్పకైతున్నాయంటయ్యా, మీరు యూదులు, మేము సమరయులము, మా దగ్గర మీరు నీళ్ళు తాగరు కదయ్యా, నీకు మాకు పడదు కదయ్యా. యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు వస్తే, లేదమ్మా నేను ఇచ్చి నీళ్ళు నువ్వు తాగితే ఎప్పటికీ తప్పికొనవు అంటాడు. అయ్యా రోజు నేను ఇక్కడికి రాను అంటే అప్పుడు ఆమె చరిత్ర చెప్తాడు. మన చరిత్ర తెలిసిన దేవుడు. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడిని వాడు కాడంటే ఆమె ఏం మాట్లాడుతున్నావు అనకుండా దేవుడు దేవుని సంకల్పంలా ఉంది. అవునయ్యా నిజమే చెప్పినావు, నా గురించి చెప్పినవాడు ఉన్నాడని అంత సమరయ్యని మార్చేసింది. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత ఆత్మీయ దాహం తీర్చేవాడు, జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించేవాడు మన దేవుడు. నిజంగా అంత గొప్పవాడు మన దేవుడు. కాబట్టి దేవుడు కరుణామయుడు. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథము 49లో అంటాడు కదా, 49:10 కూడా, వారి యందు కనికరించువాడు, వారిని తోడుకొని పోచు నీటి బుగ్గలు ఎద్దుకొని నడిపించును, కాబట్టి వారికి ఆకలి దప్పిక కలుగుదు, ఎండమావులు ఎండ అయిన వరకు తగులుదు. ఇశ్రాయేల్ ప్రజలను కూడా అంతే కాపాడినాడు. పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం ఉండి కాపాడిన దేవుడు. దప్పిక అయినప్పుడు నీళ్ళు ఇచ్చినాడు, ఆకలి అయినప్పుడు పూరేళ్లను మన్నాను కురిపించినవాడు. ఇశ్రాయేల్ ప్రజలే సనిగి గొనిగి పోలేకపోయినారు కనానుకి. ఆయన నడిపించుకుంటూనే ఉన్నాడు సహనాన్ని పరీక్షించినారు ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి ఆయన ఇహపరమైన దాహము ఇశ్రాయేల్ ప్రజలకు తీర్చినాడు, పర సంబంధమైన దాహము అనేక ఆత్మలకు, అంటే ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపువాడు అని రుజువుపరుచుకుంటున్నాడు. అందుకే అంటారు కానీ ఆత్మని నేను కుమ్మరిస్తా. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అది తర్వాత 4వ వచనం, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లుగా వాళ్ళు ఎదుగుతారు. నిరవంజి చెట్లు చాలా బాగుంటుందంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అయితే వాటి ఆకులంట ఇట్లా బెండై ఉంటాయంట విధేయతతో. అందుకే చాలా హదస్స అంటే నిరవంజి అని అర్థము నిచ్చే పేరు అని కూడా చెప్తా ఉంటారు. నిరవంజి చెట్టు అది అంటే విధేయత, అందుకే హదస్స విధేయత చూపింది. నిజంగా ఆ దినాల్లో రాజులు చాలా క్రూయలుగా ఉండేవాళ్ళు. అంటే బబులోను చెరపట్టబడిపోయిన నెబుకద్నెజరు చాలా క్రూయల్. ఆ తర్వాత వచ్చిన అంతే అందరు రాజుల కంటే క్రూయల్గా ఉన్న రాజు అహష్వరోషుని మెత్తన చేసి మార్చింది ఎస్తేరు. గ్రేట్ అసలు ఎస్తేరు, దేవుడు అంతగా వాడుకున్నాడు. అహష్వరోషు ఎంత కఠినుడు అంటే మొదటి భార్య అయిన ఆమెని వచ్చి అందరికి కనపడమంటే ఆ దినాల్లో రాణుల చేత డ్యాన్స్ లేపించేవాళ్ళంట. ఆమె ఇష్టపడలేదని ఆమెని బయటికి తోలేసి అనేకులు బలవంతంగా పట్టుకొచ్చేవాళ్ళంట. రాణి కాటానికి ఇష్టపడే వాళ్ళు కాదంట, ఎందుకంటే రాజులు చాలా కఠినంగా ఉంటారు. ఏ టైంలో అందులో ఆల్రెడీ రాణిని బయటికి ధరిమేస్తున్నాడు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎట్టుండబోతారు. ఆ దినాల్లో ఎస్తేరు కూడా హదస్సా కూడా దాచుకున్నారు. ఆ రోజుల్లో వెతికి పట్టుకున్నారంట వాళ్ళు. రాజు పంపిస్తే వెతికి పట్టుకొస్తే వాళ్ళల్లో హదస్సా ఉంది, ఎస్తేరు ఉంది. ఎస్తేరు దేవుడు తన ఉద్దేశపూర్వకంగా తన జనాంగాన్ని రక్షించుకోవటానికి ఏర్పరచుకున్నాడు. ఆయన తన ప్రజలను రక్షించుకోవటానికి అన్ని ప్రణాళికలు వేస్తాడు. నిజంగా దీనత్వం కలిగిన ముఖాన్ని ఆమెకు పెట్టి ప్రభువుని ఆ ముఖంలో చూసి నిజంగా రాజు ఎప్పుడు ఎస్తేరు వెళ్ళినా దయ కలిగి మాట్లాడేటట్టుగా చేసినాడు. ఇంకా చరిత్రకారులు చెప్తారు, ఆమె మొదటి భార్యని ఆమెని చంపేశాడంట అన్న. తర్వాత అంత క్రూయల్ అనమాట అహష్వరోషు, అంత క్రూయల్గా ఉన్న వ్యక్తి దగ్గరికి
ఎస్తేర్ని తీసుకెళ్ళాడు. అదే విధేయతకు గుర్తు. విధేయులు దేవుడు అంతగా వాడుకుంటాడు. నిజంగా కఠినుల్ని మార్చే వాళ్ళుగా వాడుకుంటాడు. అది ఆయన ప్రణాళికలు. 5వ వచనం చూస్తే, ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేత్తో వ్రాసి ఇశ్రాయేలుకు మారు పేరు పెట్టుకొనును. అంటే నేను వాళ్ళ వాడను, వీళ్ళ వాడు. క్రొత్త నిబంధనలో ఉంది కదా, ఒకరు నేను పౌలు వాడను, ఒక నేను అపుల్లో వాడను. అంటే దేవుని వాడను అంటం లేదు, యెహోవా వాడను. అంటే మళ్ళీ యాకోబు ఎందుకు? యాకోబు పేరు చెప్పుకుంటున్నారు. మరి ఒక యెహోవాని తన చేతి వ్రాసి ఇశ్రాయేల్కి మారు పేరు పెట్టుకున్నాం. యెహోవా వాడను అనటం చాలా యోగ్యత. కానీ కొత్త మంది చాలామంది యెహోవా వాడను అనకుండా అపుల్లో వాడను, పౌలు వాడనని విభజించుకొని అసమాధానాలు తెచ్చుకున్నారు. మనం కూడా ఈ మాట అనాలి, నేను యెహోవా దానను, నేను యెహోవా దానను. యెహోవా దేవునికి సంబంధించిన వారంగా మనం ఉండాలి. అది ప్రభువు చెప్పేది. ఇంకా ఇశ్రాయేల్ రాజు అని యెహోవా, వారి విమోచకుడైన ఇశ్రాయేల్లో అధిపతి, సైన్యములకు అధిపతి మన దేవుని పేరు యెహోవా ఇలాగ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఆరంభ దినాల నుంచి ప్రభు చెప్పింది అదే. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడైనప్పుడు అతన్ని అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. విగ్రహాలు తయారు చేసేవాడు అబ్రహాము తండ్రి, మనకు తెలుసు కదా. విగ్రహాలు తయారు చేసినప్పుడు అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు. నువ్వు లే, ఇక్కడి నుంచి లేచిరా, నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని విడిచిపెట్టరా అని విగ్రహారాధికుడైన అబ్రహాముని పిలుచుకున్నాడు. అప్పటి నుంచి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు విగ్రహారాధన చేయొద్దు, నేనే నీ దేవుడును, నిన్ను పిలిచిన వాడను నేనే, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నా. అబ్రహాముని పిలిచిన వాడను, ఇస్సాకుని పిలిచిన వాడను, యాకోబును పిలిచిన వాడను, సైన్యములకు అధిపతిని. ఇశ్రాయేలు యాకోబు, ఇశ్రాయేలు సైన్యానికి నేను అధిపతిని చెప్తున్నా. నేను మొదటి వాడను, ఆరంభం నుంచి ఉండేవాడను, చివరి వరకు ఉండేవాడను నేనే, ఏ దేవుడు లేడు, జాగ్రత్త అని చెప్పినాడు దేవుడు. జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. కాబట్టి దేవుని మాట వినాలి, అది ప్రభు ఆశపడుతున్నాడు. దేవుడు మన న్యాయకర్తని వినాలి, మనం ఆయనే మన రాజు అని వినాలి. యెషయా 33:22 ఉన్నట్టు యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించువాడు. కాబట్టి మనం అది. కాబట్టి ప్రకటన 22:8 కూడా ఉంటుంది, స్పన్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ మొదటి వాడును, కడపటి వాడునయ్యండి, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా మృతుడై తిరిగి లేచిన వాడు మన దేవుడు. కాబట్టి సైన్యములకు అధిపతి ఆయన, మొదటివాడు కడపటివాడు. ఏం చెప్తున్నానంటే, నేను మొదట్లో ఉంది నేనే, కాబట్టి నేనే దేవుణ్ణి, చివరి వరకు ఉండేది నేనే దేవుణ్ణి. ఇంక 7వ వచనంలో, ఆదిలో నుండి జనము నియమించింది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్య ద్విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఉంటే భవిష్యత్తు విషయాలు తెలియజేసేవారు, ఒక ప్రవక్త అయి ఉండాలి, అది చెప్తున్నారు. కాబట్టి 8వ వచనం చూస్తే, మీరు వెరవద్దు, భయపడద్దు, పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం లేదు, ఉన్నట్టుగా నేను ఎరుగను అంటున్నాడు. నిజంగా అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో కూడా 32:8 అంటాడు, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యమును విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకంట సరిహద్దులను నియమించినాడు దేవుడు. ఆనాడే నిర్ణయించినాడు. ఎవరు భాగాల వాళ్ళకి పంచిపెట్టేసినాడు దేవుడు, కొట్లాడుకోకుండా. యెహోషువ పంచిపెట్టినాడు, యెహోషువకి చెప్పినాడు దేవుడు ఎవరికి ఏ భాగమో అని. అతడు న్యాయవంతుడు దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే మనం చూస్తే ఆదికాండం 46లో కూడా మనం చూస్తే 3వ వచనంలో, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తును కలిగి భయపడొద్దు అంటాడు యాకోబుతో దేవుడు. అక్కడ నేను గొప్పగా చేస్తా. అందుకే కదా ఐగుప్తులు విస్తారమైపోతుంటారు, భయపడి కదా వాళ్ళని బానిసలుగా చేసుకుందాము, మా మీదకి వీళ్ళు యుద్ధానికి లేస్తారేమో, ఇంత గొప్ప జనమైపోతున్నారేంది అని. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, గొప్ప సైన్యముగా చేసినాడు. ఆ సైన్యానికి అధిపతి దేవాది దేవుడు. కాబట్టి 9వ వచనంలో, విగ్రహము నిర్మించే వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు, వారు గ్రహించేవారు కారు, ఎరుగువారు కారు, కనుక వారు సిగ్గుపర్రు. ఎందుకు సిగ్గుపర్రు అంటే, వాళ్ళు గ్రహింపుకు రాదు. ఇది మేము చేతితో చేసుకున్న బొమ్మే, దీని ముందు మేము పండ్లు పెట్టినవి తినవే, ఒంటి మీద ఈగ వాళ్ళ తోలుకోవే, కదలవే, మెదలవే అని వాళ్ళు గ్రహించరంట. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళు మాయ వంటి వాళ్ళు, మాయ మంత్రాలు చేస్తారు.
దేవుని ఎరుగరు. అందుకే సిగ్గుపడకుండా ధైర్యంగా ఉంటారు. ఎందుకు పనికిరాని విగ్రహమును పోత పోసి దాన్ని ఒక దేవునిగా నిరూపించి వాడెవడు అంటున్నాడు దేవుడు 10వ వచనంలో. ఇంకా 11 ఇదిగో దాన్ని పూజించి వాళ్ళని సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, మనుషులే కదా శిల్పి, మనిషే కదా శిల్పి. చిత్రం చెక్కిన వాడు ఎవడు? మనిషి. దేవుడు మనిషిని చేస్తాడా? అంత ధైర్యం ఉందా మనిషికి దేవుని చేసేంత ధైర్యం? మనిషే దేవుణ్ణి చేసినాడు, దేవుడే మనిషిని చేసినాడు. ఈ రోజుల్లో మనుషులు దేవుణ్ణి చేసుకుంటున్నారు. వాళ్ళందరూ పోగు చేయబడి నిలబడాలని నిశ్చయంగా వారు భయపడి సిగ్గుపడతారంటున్నారు. ఒకరోజు సిగ్గుపడతారు. కాబట్టి ఎందుకు దేవుడు విగ్రహాలను అంత కఠినంగా చెప్పినాడంటే, ఈ దినాల్లో కూడా చూస్తాం యూట్యూబ్స్లో. నిన్న చూసిన నేను విగ్రహం పెట్టినారు, దాని ముందు నాట్యం ఆడుతుంది ఒక ఆమె, నాట్యం ఆడుతుంది ఒక స్త్రీ, ఒంటి మీద బట్టలు కూడా జారిపోతున్నాయి. అందుకే ప్రభు వద్దన్నారు. చుట్టూ జనం, స్త్రీ పురుషులందరూ ఉన్నారు. ఎక్కడ నియమాలు ఇవి? అవి అడ్డుకోవాలి కానీ పరిశుద్ధంగా బతకండి అంటే అడ్డుకుంటున్నారు. కాబట్టి అందుకే దేవుడు వద్దన్నాడు. వినరాని పాటలు, వినగూడని పాటలు అక్కడ ప్లే చేస్తూ ఉంటారు విగ్రహం ముందు. అందుకే దేవుడు ఇష్టపడట్లేదు. కమ్మరి అందుకే దేవుడు అంటాడు దాన్ని పూజించి వారందరూ సిగ్గుపడతారని. కమ్మరి గొడ్డలి పదును చేయొచ్చు, నిప్పులతో పని చేయను, శుద్ధితో దాన్ని రూపించి తన బాహుబలం చేద్దాను చేయను. అతడు ఆకలి కొనగా అతని బలం క్షీణించిపోను, నీళ్లు త్రాగగా సొమ్మసిల్లును. అంటే అది చేసేవాళ్ళు కూడా అటువంటి వారే అన్నట్టుగా. అంటే సొమ్మసిల్లిపోతారు తప్ప, అలిసిపోతారు తప్ప అదేమన్నా వాళ్ళకి బలం ఇస్తుందా, శక్తి ఇస్తుందా? దానికోసం చెక్కి అలిసిపోతారు తప్ప దానికి అదేమన్నా బలం ఇస్తుందా అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి హబక్కూకు గారు కూడా అందుకే అంటా ఉన్నారు, హబక్కూకు 2:18 అబద్ధములు బోధించు విగ్రహములను మీరు పెట్టుకొని ఉన్నారని, వాటి మీద నమ్మికించి వలన ఏం ప్రయోజనం మీకు అంటా ఉన్నాడు హబక్కూ గారు. ఇంకా 2:13 అంటాడు, జనములు ప్రయాసపడతారు కానీ అగ్ని పాలైపోతారు. తీసుకొస్తారు, పూజలు చేస్తారు, నీటి పాలు చేస్తారు, దాన్ని నీటిలో పడేస్తారు. వ్యర్థమైన దాని కూడా కష్టపడి మనుషులు అంటే క్షీణించిపోతారు అని చెప్తున్నాడు హబక్కూకు భక్తుడు. సైనికాధిపతిగా యెహోవా చేతనే ఇది జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. వడ్లవాడు 13వ వచనం, నూలు వేసి చీరముతో గీచ పత్రికలు చక్కగా చేయను, కర్కాటములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును, మందిరములో దాన్ని స్థాపింపాలి, నరరూపం గల దానిగా, నర సౌందర్యం గల దానిగా నువ్వు చేయరు. ఎంత చక్కగా చెక్కుతారు ఎప్పుడైనా గమనించినారా? ఎంత రూపం, ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి అవి. దేవతలైతే ఆకర్షణీయమైన బొమ్మలు చేస్తారు. అటువంటి పోత టెంపుల్స్ మేము చూసినారా? అంటే ఎటువంటి బొమ్మలు అవి? అసలు వస్త్రాలే ఉండవు. ఆ శిల్పాలకి ఏం వస్త్రాలు ఉంటాయి? ఏమేమి రూపాల్లో వాళ్ళు చెక్కుతారంటే అంత రూపం. కాబట్టి అటువంటివి అందుకే దేవుడు ఇష్టపడట్లేదు. బూతు బొమ్మలు అందుకే దేవుడు ఇష్టపడట్లేదు. ఆ సౌందర్యం కాదు కావాల్సింది అని ప్రభు ఆల్రెడీ సౌందర్యం ఇచ్చినాడు. అందుకే కదా లాభం దగ్గర యాకోబు మామ లాభం దగ్గర కూడా విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహం కదా తీసుకొని కింద పెట్టేసుకుంటుంది కూతురు రాహేలు. విగ్రహం దొంగిలిస్తుంది. విగ్రహం ఎక్కడుండాలా? దేవుడు ఎక్కడుండాలా? దేవుడు మేము కూర్చోవచ్చా? కూర్చుంది. డబ్బు అది అంటే మంచి బంగారు విగ్రహాలు కదా, తీసిపోయి అమ్ముకుంటారు. లాభాపేక్ష, లాభం, డబ్బు సంపాదన అంతే. కాబట్టి 14 వచ్చి చూస్తే ఒకడు దేవదారు చెట్లు నరకవల్లని పూనుకొను, శ్మశాన వృక్షం కానీ సరళ వృక్షం, సింధూరు వృక్షం అంటే వృక్షాలు ఒకదాన్ని తీసుకుంటారు. ఒక చెట్టు నాటితే వర్షం దాన్ని పెంచుద్ది, దానంతటది పెరుగుతుంది. వర్షము దేవుడు వర్షం ఇస్తే పెరుగుతుంది. ఒకరేమో పొయ్యిలోకి కట్టెలకు దాన్ని ఉపయోగిస్తాడు. ఆ చెట్టును కొట్టేసి దాన్ని కొంత తీసుకొని కొంచెం చలేసినప్పుడు చలి మంట కాసుకుంటారు ఆ కట్టెలు తెచ్చుకొని. కొంతమంది ఏమో నిప్పుడు కాల్చుకొని ఒక తుండు తీసుకొని దాంతో ఒక దేవతను చేసుకుంటాడు. ఇది ఎవరిష్టం చొప్పున వాళ్ళు. అది మనిషేసే తప్ప దేవుని ఇచ్చ కాదు. మనిషి అనుకుంటాడు, ఓ దీంతో ఒక బొమ్మ చేసుకుంటే ఎట్టుంటుంది, దీన్ని పూజిస్తే ఎట్టుంటుంది అనుకుంటారు. మాట్లాడుతుందా అది? దాని నుంచి ఏమైనా నేర్చుకునేది ఉందా? ఆ మొద్దు ద్వారా చేసిన బొమ్మలు ఏమన్నా అంటే కనిపిస్తుందా? ఏమన్నా సహాయం చేయగలదా అంటే లేదు. కానీ చేసుకుంటారు, నమస్కారం చేస్తారు, దాంతో ఉగ్రం చేసి సాగిల పడతారు. ఇది మానవ నైజం. ఇంకా దాన్ని అవునా కాదా ఇంకేమి చూడరు.
అందుకే దేవుడు న్యాయాధిపతుల కాలంలో వాళ్ళకి చెప్పినాడు 2:19 న్యాయాధిపతుల కాలం అంతా కూడా దేవుడు వాళ్ళ 40 సంవత్సరాలు శత్రువులకు అప్పచెప్పటం. అంటే ఎందుకు అప్పచెప్తాడంటే వాళ్ళే దేవుని దూరం చేసేసుకుంటున్నారు. దేవుడు దగ్గర లేకపోతే దేవుడు సహాయం చేసే వాళ్ళు ఉండరు కదా. మీ దేవుడు చంపే దేవుడా, మీ దేవుడు యుద్ధం చేపించే దేవుడా అంటే చేపియడు దేవుడు వాళ్ళ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే దేవుడు దూరంగా వెళ్ళిపోయి మౌనంగా ఉంటాడు. అంతే కదా. పిల్లలకు మనం చెప్పినప్పుడు చేయకపోతే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది, ఏమన్నా వచ్చింది, మనం మౌనంగా ఉంటే ఏమవుద్ది, ఒక్కొక్కే బరిగెత్తుకుని వస్తుంది పిల్లల దగ్గర కరవటానికి. అరే చెప్పి బయటికి పోవద్దురా కుక్కలోనే అంటే పోవడు అనుకుని మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తే కరిచేస్తుంది. అట్లా అన్నమాట. ప్రభు మౌనంగా ఉన్నప్పుడు శత్రువుల చేతికి వారు అప్పగించబడటము, వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అందుకే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడు వాళ్ళ వెనక తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించే వాటికి సాగిలపడతా ఉండటం వల్ల వాళ్ళ క్రియల్లో ఏమి, వాళ్ళ మూర్ఖ ప్రవక్తనలో దేన్ని కూడా విడిచిపెట్టలా. పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారైరి అని ఉంటుంది న్యాయాధిపతులు 2:19. ఆ విగ్రహాలు చేసుకొని వాటి ముందు సాగిలపడి వాటి ముందు పాపం చేసి ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక దూడం చేసుకుని ఇదే మా దేవుడని తింటా తాగుతా విడిగా వాయు వరుస లేకుండా డ్యాన్సులు వేసుకుంటా ఉంటే దేవుడు చూడలేకపోయినాడు. అది పరిస్థితి. వారు వివేచింపరు, 19 గ్రహించరు. చూడకున్నట్టు వారి కన్నులకు కప్పబడను, గ్రహింపకుండా దేవుడు మూయబడను. అందుకే ప్రభువుని మనం అంత జాగ్రత్తగా అనుసరించాలి. మన కన్నులు మందం కాకుండా ప్రార్థించి వేడుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ప్రార్థన నేర్పినాడు మనకి. అయ్యా తప్పిపోకుండా నన్ను కాపాడు, నేను మరవకుండా కాపాడు, ప్రభువా నన్ను భద్రం చేయి అంతం వరకు, నీ వచ్చే వరకు నన్ను కాపాడుకొని రాకడలో నన్ను కూడా ఎత్తపో అని మనం ప్రార్థనలు చేయాలి. అందుకే దేవుడు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పినాడు ప్రభువారు. అందుకే దేవుడు మనకు జాగ్రత్తలు కూడా చెప్పటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఎవడును ఆలోచన చేయడు. 19 నేను అగ్నిలో సగం కాల్చిన నిప్పుల మీదేమో రొట్టె చేసుకున్న అదే చెట్టుతో మాంసం వండుకున్న ఆ కట్టెలు కాల్చి దీన్ని తీసుకుని హేయమైంది ఎట్లా చేయాలి, చెట్టు ముద్దుకు సాష్టాంగ పడతాము, అది కరెక్టేనా అని ఎవ్వరు ఆలోచించరు. ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. అంటే ఏది అనుకుంటే అది చేయటం ఆలోచన. సాతానుడు ఆలోచనలో పీఠం వేసుకుంటాడు, ప్రేరేపిస్తాడు, ఆలోచింపజేస్తాడు. ఇది చేస్తే బాగుంటుంది, నీకు చెయ్యి వాడు ఆలోచింపజేసేవాడు సాతానుడు. ఒకరు అన్నారు సైతాన్ని చంపేయచ్చు కదా దేవుడు, ఎందుకు ఉంచాడు సైతాన్ని ఉండబట్టే మనం ఎన్ని కష్టాలు పడుతున్నాము అని. దేవుడు ఎవరిని చంపడు. ఇప్పుడు మన పిల్లలు చెడ్డవారైనా మనం మన చేతులు చంపేస్తామా? క్రూరులు ఉండాలి, క్రూయాలిటీ పర్సన్స్. చాలామంది పిల్లల్ని చంపిన వాళ్ళు ఘనత కూడా ఉంది, వాళ్ళని చూసిన ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. కానీ దేవుడు చంపడు, ఆయన ప్రేమ గలవాడు. ఆయన దూత ఒక టైంలో వ్యతిరేకి అయినాడు, దేవునికి కింద పడ్డాడు. ఇప్పుడు ఒకేసారి చంపేస్తే ఇంకొంతమంది వేరే దూతలు వస్తారు. ఇంతకుముందు అదే చెప్పుకున్నాం కదా, ఒకరు పోతే ఇంకొకరు లేస్తారు. అవి వీళ్ళు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా చచ్చిపోతే బాగుండు అనుకుంటాం కదా, అంతకు డబల్ లేస్తారు. అందుకే దేవుడు విడిచేసి వెంటనే చంపేస్తే రెండో రీజన్గా ఏంటంటే, వెంటనే చంపేస్తే ఏముంటుంది, మిగతా దూతలు అనుకుంటారు తప్పిపోతే ఏముందిలే దేవుడు చంపేస్తారు ఒకసారి ప్రాణం పోద్ది అనుకుంటారు. కాదు, దినదినము సైతాను చచ్చిపోవాలా. తర్వాత అగ్నిగుండంలో మసిలి ఎప్పుడు నిత్య అగ్నిలో ఉండాలి. అది ప్రభు తీర్మానం. అంటే చేసిన దోషం అంత గొప్పదే. కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు ప్రేరేపిస్తాడు సాతానుడు తప్పు మార్గంలో. నేను తప్పు చేసి నరకాన్ని పోతున్నా, వీళ్ళని ఎందుకు తీసుకుపోకూడదు, నిజమైన దేవుడు వీళ్ళకి తెలియనీయకూడదు, వీళ్ళ కన్నులకు ముసుగేస్తా, వీరు అంధత్వం, వీళ్ళకి ఆలోచనలు పుట్టిస్తా. ఆలోచన పెద్ద సైతాన్. ఆలోచనలు తన మనస్సు అణుచుకోలేని వాడు అంట. దేన్ని సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, తన మనస్సు అణుచుకోలేని వాడు గతి అంతే అని. మనస్సును స్వాధీనం పెట్టుకోవాలా, ఆలోచన స్వాధీనం పెట్టుకోగలిగి చాలా గ్రేట్. మనం ఆలోచనతోనే, మనకు ఆలోచన పుడితే నాకు ఏదైనా చేస్తాం. ఆలోచన పెద్ద సైతం. ఆలోచన రావటం, దాని క్రియారూపకం దాల్చటం. కానీ ఆలోచనలు వచ్చినప్పుడు ఇది దేవునికి ఇష్టం లేదా, దేవునికి ఇష్టమైనా కాదా చూసుకొని ప్రార్థన ద్వారా ఒకవేళ దేవునికి ఇష్టం కాందైతే దాన్ని పోగొట్టుకుంటే ధన్యులం. ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి, మనుషులం కాబట్టి. ఆలోచన రాకుండా ఉండదు. అది కరెక్ట్ ఉందా రాంగా అని చూసుకొని దాన్ని ప్రభు శక్తితో జయించుకుంటూ పోవటమే. ఈ విధంగా మోసపోతున్నారు వివేచన లేకుండా. 20 వచ్చినారు బూడిద తినుచున్నాడు అంటే ఆ కట్టెలు కాల్చితే బూడిద వస్తుంది కదా, ఆ కట్టెలు కాలిస్తే వచ్చేది బూడిద.
కాబట్టి ఆ బూడిదనే పూజిస్తున్నట్టు లెక్క, అంతే కదా. దాని సారం ఏంటి? బూడిద. వాని మనస్సు మోసపోయింది, తప్పుదారిని మనం తీసుకుని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను కొనజాలడు. నా కుడి చేతులు అబద్ధం ఉంది కదా అని అనుకుంటే కొన్ని బుద్ధి పుట్టదు, బుద్ధి సరిపోవట్లేదు. అది దేవుడు చెప్పేది. అందుకే కదా మనం ఇక్కడ ఇక్కడ 44లోని ఇక్కడే మనం చూస్తాం, 20 వచనంలో ఇదే ఉంది. బూడిద తింటా ఉన్నాడు, నా కుడి చేతులు అబద్ధం ఉందని అనుకోరు. 21లో చూస్తే యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడివి, నేను నిర్మించిన ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివైనా నిన్ను మర్చిపోచేయాలను. ఎఫ్రాయిము, నేను ఎట్లు మరుస్తా? నువ్వు వ్యభిచార క్రియలు చేస్తున్నావు, అయినా నేను మర్చిపోలేకపోతున్నా. నువ్వు పాపాలు చేస్తున్నావు, మర్చిపోలేకపోతున్నా. నన్ను మర్చిపోతున్నావు, అయినా నేను మర్చిపోలేకపోతున్నా. నన్ను గణపరచట్లేదు, అయినా నేను మర్చిపోలేకపోతున్నా. నన్ను విడిచి విగ్రహాలను పెట్టుకున్నావు, అయినా నేను మర్చిపోలేకపోతున్నా. నీకేది ఆలోచన వస్తే అది చేస్తున్నావు ఇశ్రాయేలు, అయినా నిన్ను మర్చిపోలేకపోతున్నా అంటున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకో, గతంలో నేను నీకు ఎన్ని మేళ్ళు చేసిన, ఐగుప్తు నుంచి విడిపించిన, ఐగుప్తు నిట్టూర్పు నుంచి బయటికి తెచ్చిన, ఇవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం తెచ్చుకో అంటున్నాడు. నేను నీకు ఎన్ని మేళ్ళు చేసినాను, శత్రువుల చేతుల నుంచి విడిపించినాను, జ్ఞాపకం తెచ్చుకో, నేను మర్చిపోలేను. ఎట్లా నేను మర్చిపోతా అంటున్నారు ప్రభువారు. 22లో మంచు విడిపోనట్లుగా నేను అతిక్రమములను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచేస్తున్నా. మంచు తర్వాత తేటగా అయిపోతుంది కదా, మబ్బు తొలగిపోతే తేటగా కనిపిస్తుంది కదా, క్లౌడ్స్. అట్లా పాపాలని మబ్బు పక్కకి వెళ్ళిపోయినట్టు కంటే కంప్లీట్గా నేను తుడిచేస్తాను. నేను విమోచించుకున్నా, నా ఎద్దుకు తిరుగు. నువ్వు చేయాల్సిన పని నన్ను గుర్తు తెచ్చుకొని తిరిగి నా ఎద్దుకు రా. అది ప్రభు చెప్పేది. నేను నీకు పరలోకం ఇస్తా, నేను నీకు మోక్షం ఇస్తా, నేను నీకు వైకుంఠం ఇస్తా. కొన్ని భాషల్లో వైకుంఠం అంటారు కదా. నిత్య నరకాగ్ని వద్దు, నరకపాశం వద్దు. అది మొన్న రీసెంట్గా మీటింగ్ జరిగిన దగ్గర ప్రభు 2 weeks బ్యాక్ అమ్మాయిని అడిగా, ఏదా ఎట్లా ఉంది అంటే, ఆ అమ్మాయి చెప్పింది, అక్క చాలామంది అంటే మా అన్నోళ్ళు హిందూస్, వాళ్ళు అన్నారు అసలు ఎక్కడ కూర్చోరు, దేవుడి గురించి చెప్తే అసలు వినరు. అట్లాంటిది చక్కగా కూర్చొని ఆ రోజు బాగా విన్నారు. ఇంకా ఏమన్నారంటే, మీ దేవుడు చాలా మంచివాడు అన్నారు అని చెప్పింది ఆ పాప. నాకు చాలా సంతోషం వేసింది. ప్రభా సువార్త వృధాగా పోలేదా అని నేను చెప్పాను. అంతటితో వాళ్ళ దేవుడు మంచివాడు అని మెచ్చుకుంటే పరలోకం రాదు, నువ్వు దేవుని స్వీకరించాలని నువ్వు చెప్పు, మిగతా బాధ్యత నీది అని చెప్పాను. ఆ దినం ప్రభు చక్కటి వాక్యము ఇవ్వటం నిజంగా గొప్ప దేవుడు. ఆయన మహిమ పొందుకున్నాడు, ఆయన కార్యాలు ఆయన చేసుకుంటాడు. కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు. అతిక్రమాలను తుడిచివేసేవాడు, విమోచించువాడు, దేవుడి వద్దకు మల్లుకోవాలని చెప్తున్నాడు. 23 యెహోవా కార్యము సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశంలారా ఉత్సాహధ్వని చేయండి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయండి, పర్వతాల్లారా అరణ్యమా, అందులో ప్రతి వృక్షమా సంగీతనాదం చేయి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలు తను తాను మహోన్నతుడిగా చేసుకొనును. దేవుడు మహోన్నతుడైతే సృష్టి మైమరిచి ప్రభుని స్తుతిస్తుంది. దేవుని మహోన్నతుడిగా చేస్తే పరలోకము ఆనందగానాలు చేస్తుంది, పరలోక సైన్యం. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మనం హెచ్చించాలి, దేవుణ్ణి పూజించాలి. అక్కడ దేవుడు ఉంటాడు. అందుకే యెషయా గ్రంథం 42:10, 11, 12లో ఉంది కదా, సముద్ర ప్రయాణం చేయవలారా, సముద్రం సమస్తమా, ద్వీపాలారా, ద్వీపవాసులారా, యెహోవా కొత్త కీర్తన పాడండి, బూదిగంతులను ఆయన స్తుతించండి. అరణ్యము దాని పురాలు, కెదారు నివాస గ్రామాలు బిగ్గరగా పాడండి. శలా నివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరములో కేకలు వేయుదురుగాక. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రం ప్రచురము చేయుదురుగాక. దేవుని కార్యాలు ప్రచురం చేస్తూ ఉంటే సృష్టి మైమరిచి ఆనందగానం చేస్తుంది. పర్వతాలు, ఆకాశం, అరణ్యం అన్నీ కూడా ఆర్భటిస్తాయి, సంగీతనాదం చేస్తాయి. అది దేవుడు చెప్పేది. తర్వాత 24లో గర్భము నుండి నిన్ను నిర్మించిన విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహోవానగు నేనే సమస్తమును జరిగించేవాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, సమస్తమును సృజించిన సృష్టికర్తను నేను అంటున్నాడు ప్రభువారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుణ్ణి అందుకే ఆరాధించాలంటాడు. నేనే
ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయడం, సోదగాలను వెర్రివారుగా చేయవడం, జ్ఞానులు వెనుక తిరిపి విద్యను అవిద్యగా చేయవడం. దేవుడు చేసినాడు కదా ఆరంభంలో. మోషే వాళ్ళకి ఒక్కొక్క చేసినప్పుడు పాముని వాళ్ళు మోసే పాము మిగతా వాటి మింగేసింది, పాములు తాగలిగాను కానీ వాటిని బతికించుకోలేకపోయినారు. అట్లా ఉంటారు సోదగానరు. దానియేలు టైంలో కూడా కలభావం చెప్పమంటే అనేకులు అందరినీ పిలిచాడు, ఎవరు చెప్పలేకపోయి. ఏం స్వామిని రాజా కళ చెప్తే కదా భావం చెప్పేదని. కానీ దేవుడు కళభావం రెండు బయలుపరచు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. సోదగానుడి సిగ్గుపరచేవాడు. నేనే నీ నదులను ఎండ చేయించున్నాను, ఎండిపోమ్మని ప్రవాహంతో నేను చెప్తా ఉన్నా అంటున్నాడు దేవుడు. నిజంగా నదులను ఎండ చేయవాడు, ప్రవాహ జలములను రప్పించేవాడు మన దేవుడు. సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త, సృష్టికి అధిపతి, అధికారి. 28లో కొరేషుతో అంటున్నాడు, కొరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదేను, దేవాలయాలకు పునాది వేయవాడని నేను చెప్తా ఉన్నా. నువ్వే దేవాలయానికి పునాది వేస్తావు, నువ్వే యెరూషలేమును తిరిగి కడతావు అని చెప్తున్నాడు. కొరేషు ఏమన్నా దైవజనుడా? కొరేషు ఏమన్నా ఇశ్రాయేలీడా? కొరేషు ఏమన్నా యూదుడా అంటే కాదు. కొరేషు ఎవరంటే కొరేషుని దేవుడు అభిషేకించినాడు. కొరేషు ఒక అన్యుడు, అన్యరాజు. అన్యుడిని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు అన్నట్టుగా కొరేషు విషయంలో దేవుడు నెరవేర్చుకున్నాడు. సౌలు అయితే సమూయేలు మాట వింటూనే దేవుని మాట విన్నట్టే ఉండి వినలా అభిషేకించబడిన సౌలు తప్పిపోయాడు. కానీ అన్యుడైన కొరేషు దేవుడు ఏది చెప్తే నెరవేర్చినాడు. అందుకని నా చిత్తమంతయు నెరవేర్చిన వాడా అంట 45:1 దేవుని చిత్తం నెరవేర్చిన వాడు కొరేషు. ఎజ్రాలో చూస్తాం మనం కొరేషు గురించి. 1:1 తర్వాత చదవండి. కొరేషుని గురించి ఉంటుంది. పారసీక దేశపు రాజు కొరేషు అని ఉంటుంది. పారసీక దేశపు రాజు అంటే ఆ రోజుల్లో దేవుడు అంటే బబులోను టైంలో ఏమని ఉంటుందంటే ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కొరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాత మూలకంగా ఈ విధంగా ఉంటుందని 1-4 వచ్చినాడు. ఎజ్రాలో మనం ధ్యానించినాం. మళ్ళీ ఈ సందర్భంలో మళ్ళీ చదువుకోవాలి, మనం మర్చిపోయే వరం కాబట్టి మనుషులంగా. కాబట్టి మళ్ళీ ఎజ్రా గ్రంథంలో కొరేషు గురించి ఏమేమి ఉన్నాయో తర్వాత చదవచ్చు. తర్వాత మనం చూస్తే రాజైన కొరేషు ఏలుబడిలో సంవత్సరం అతడు అంటే ఎజ్రా 6లో యెరూషలేములో ఉండి దేవుని మందిరమును గూర్చి నిర్ణయించిన బలులు అర్పింపదగిన స్థలం, మందిరం కట్టాలి, దాని పునాదులు గట్టిగేయాలి, దాని నిడివి ఇట్లా ఉండాలి అని. అంటే దేవుని మందిరం కట్టడానికి ఇష్టపడ్డవాడు కొరేషు అంటది ఎజ్రాలో. తర్వాత చదవడం టైం లేదు ఇంకా. ఈ విధంగా నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు ఓడించిన తర్వాత బబులోనుకి నుంచి నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలు చెర పట్టుకొని పోయి 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. అక్కడి నుంచే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు చెర నుంచి తీసుకొని పోబడతారు ఆ టైంలోనే. ఆ తర్వాత ఈ కొరేషు రాజును దేవుడు రేపుకొని బబులోనుపై విజయం ఇస్తాడు. బబులోను ఓడించేసి కొరేషు రాజైపోతాడు. యూదులందరినీ ఆయన విడిపించడానికి ఇష్టపడతాడు. నిజంగా దేవుడు అంతగా ఒక అన్యరాజును కోరుకున్నాడు. అన్యరాజుని కొరేషు మాదియ పారసీక ఆ దేశం అని మనకు తెలుసు. అంటే దేవుడు ఎంత చక్కగా నెరవేర్చుకుంటాడంటే నెబుకద్నెజరుకి దేవుడు కలలో ఒక ప్రతిమను చూపించినాడు కదా. ఆ ప్రతిమలో ఈ మాదియ పారసీక దేశపు రాజు కూడా ఉన్నాడు. తల భాగమేమో బబులోను, ఆ బబులోనుని కూల్చేసినాడు కొరేషు రాజు. తర్వాత భాగము చేతులు, ఈ బ్రెస్ట్ భాగం అంతా కూడా మాదియా పారసీక సామ్రాజ్యం. కాబట్టి అందులోకి కొరేషును దేవుడు కోరుకున్నాడు. కొరేషు అంటే వ్యవసాయకుడు, సాగు చేయవాడు అని అర్థం. కానీ హీబ్రీ భాషలో కొరేషు అనే పేరు. అందుకే నా మంద కాపరి అంటాడు. అంటే నా మందకి ఇశ్రాయేలు ప్రజలకు నేను కాపరిగా చేస్తున్నా. ఎవరిని అంటాం కాపరి అని? యెహోవా నా కాపరి, నేను నీకు కాపరిని కొరేష్, నువ్వైతే నా మందకు కాపరివి అంటున్నాడు దేవుడు. ఒక కొరేష్ని లోబడే వాళ్ళని ఆయన కోరుకుంటాడు. క్రీస్తు పూర్వం 531 సంవత్సరంలో ఈ కూలగొట్టిన రాజ్యానికి వచ్చిన వాడి కొరేషు అభిషిక్తుడని చెప్పాలి. అందుకే దేవుడు మంద కాపరిని అభిషేకించిన వాడా అని కూడా అంటాడు. నిజంగా ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలే. కాబట్టి మనం ఆ అన్యరాజును దేవుడు ఎంతగా, చాలా ధైర్యవంతుడు కొరేషు రాజు. అంటే ది గ్రేట్ అలెగ్జాండర్ అంటాం కదా, ఆయన తల్లో నుంచి వచ్చినాడు. అంత ధైర్యమానికి, అంత ధైర్యవంతుడు. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినవాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే దేవునికి చక్కగా సాక్ష్యం ఇచ్చిన. తర్వాత చదవండి,
దేవుడు ఎంత గొప్పవాడని వర్ణిస్తూ 2 దినవృత్తాంతం 26:22-23లో కూడా కొరేషు గురించి ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూషన్ ఎజ్రా, దినవృత్తాంతంలో ఉన్న కొరేషుది ఎజ్రా గారు రాసినారు. ఆ టైంలో దేవుని మందిరాన్ని కట్టాలని పూనుకున్నప్పుడు. కాబట్టి యూదా అంటే రాజ్యానికి, దేవుడికి అంటే లోబడే వాళ్ళే కాదు కాబట్టి ఆ యూదులు వాళ్ళకి బబులోను చెరగ్గా పంపబడినప్పుడు తిరిగి ఆ టైంలో కొరేషును రాజుగా చేసి వెళ్ళమంటాడు దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన గురించి యెషయా గారు 150 సంవత్సరాలు ఆయన పుట్టకముందే రాసినాడు. కొరేషు అనే రాజు వస్తాడు అని పేరుతో సహా. అందుకే హీబ్రూ పేరు పెట్టినారు కొరేషు అని. కొరేషు వస్తాడు, పరిపాలిస్తాడు అని. కాబట్టి మనం అందుకే ఈ 44:28 చూస్తున్న మందకాపరి అని పిలుచుకున్నాడు దేవుడు. కాబట్టి యెషయా 48:5-1 కొరేషు చేతిని పట్టుకుంటున్నాను, నేను నీ చేతిని పట్టుకుంటున్నా అంటున్నాడు ప్రభువారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడైన అతని పక్షముగా 45:1 జనములను జయించుకుని అతను కుడి చేతిని పట్టుకుంటున్నా, నేను రాజుల నడికట్లను విప్పుతాను, ద్వారములు అతని ఎదుట వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కొరేషును గురించి చెప్పాను. మెట్టగా సరాలం చేస్తా, 1 సంవత్సరం నాకు ఈ వాగ్దానం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా సరాలం చేస్తాను అని. నిజంగా మనము దేవునికి లోబడితే మన ముందున్న ఎన్ని సరాలం చేయవాడు ఆయన. కొరేషు ఎరిగినాడు, నన్ను దేవుడు తీసుకొచ్చినాడు, దేవుడు నన్ను రాజుగా చేసినాడు అని దేవుని ఘనపరిచినాడు. అందుకే ఆయన ముందున్న అన్ని సరాలం చేసి ఆయనకు విజయం ఇచ్చినాడు. అది కొరేషు రాజు గురించి, అన్ని రాజు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మనం అదన్నీ కూడా ఈ దినాల్లో ఉన్న ఈ రష్యా రాజ్యాలు చూస్తే ఎర్ర జెండాలు గుర్తొస్తాయి మనకి. కమ్యూనిస్ట్ రాజ్యం అది. తర్వాత మనం చూస్తే అంటే వాళ్ళు ఏమంటారంటే శ్రమనావై జయిత అంటారు, శ్రమను నమ్ముకోండి అంటాడు. అంటే కొన్ని కఠినమైన విషయాల్లో చూసుకుంటూ కొరేషును పోల్చుకుంటానికి వీటిని చెప్తున్నా. శ్రమించాలి, శ్రామికుడు అంటారు వాళ్ళు. సమానత్వం అనేదే ఉండదు రష్యాలో. అందుకే కొరేషు రాజు సమానత్వాన్ని నిజంగా చాటి చెప్పినట్టుగా చేస్తాడు. అరే రష్యా నిజంగా సమానత్వం లేని దేశం. అది చైనాలో కూడా అదే భావాలు, అదే ఉద్దేశాలు. వాళ్ళకు కూడా సమానత్వం ఉండదు చైనాలో. కమ్యూనిస్టు ఉద్దేశాలు, కమ్యూనిస్టు యొక్క అంటే వాళ్ళ పద్ధతులు అక్కడ ఉంటాయి, కమ్యూనిస్ట్ యొక్క భావం అక్కడ ఉంటుంది, సమానత్వం అక్కడ ఉండదు. ఇంకా డ్రాగన్ కంట్రీ చూస్తే అక్కడ కూడా దురాక్రమణ, ప్రజలుకి స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమానత్వాన్ని అస్సలు చూపించరు. మొట్టమొదటగా సమానత్వం చాటుకున్నవాడు అంటే హ్యూమన్ రైట్స్ ఈ ప్రపంచంలోకి సంస్కరణ తెచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే కొరేషే. ప్రజలకు స్వేచ్ఛ ప్రకటించినాడు ఆయన. అంటే హిస్టరీలోనే ఆయన నెంబర్ 1 స్వేచ్ఛను ప్రకటించిన వాళ్ళలో. ఈ భూమి పుట్టక ముందు నుంచి ఒక సంస్కరణ ఎవరైనా తెచ్చారా అయ్యా, సమానంగా చూసినారాయా అంటే ప్రతి ఒక్కరు యూదులను ద్వేషించడం ఏదో చేస్తున్నారు. అందరిని సమానంగా చేసి ఆయన ఇశ్రాయేలుని, యూదుల్ని వెళ్ళిపోండి, పోయి మీ మందిరం కట్టుకోపోండి దేవాలయాన్ని అంటాడు ఒక అన్యరాజు. ఎంత గొప్ప విషయం కదా. నెరవేరిందా లేదా బైబిల్ ప్రవచనం? 150 సంవత్సరాల క్రితం కొరేషు రాజు గురించి జరిగింది. ఆ చరిత్రలోకి వెళ్తే ఉంటాడు కొరేషు రాజు. కాబట్టి ఆ ప్రవచనం యెషయా గారి ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు. పుట్టకముందే రాసిన గ్రంథం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. సామ్రాజ్యాన్ని కూలగొట్టి రాజులు అవుతారు అనేకులు. ఇశ్రాయేల్ మధ్య స్వేచ్ఛనిచ్చి ఈయనైతే దేవాలయాన్ని కట్టుకోమన్నాడు. స్వేచ్ఛనిచ్చిన రాజు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనం పుట్టక మునిపి ఒక ఉద్దేశంతో మనం భూమికి తెస్తాడు. ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినాడు కొరేషును దేవుడు భూమిపైకి. నెబుకద్నెజరు ఆ విగ్రహంలో కనబడ్డ ఆ కొరేషు నిజంగా ఆ తర్వాత నిజంగా ఆయన తర్వాత రాజులు కూడా మనము చూస్తే అన్యుడైన రాజును మనం చూసుకున్నాక తర్వాత చూస్తే మనకు ఈ ప్రవచనం నెరవేరిందా లేదా అంటానికి ఒక్క మాటలు మనం చూసుకొని వెళ్ళిపోదాము. ముగిచ్చేస్తాను నేను. ఆఖరి గంట ఏ ప్రభుత్వాలు ఏ విధంగా వచ్చినాయి అనేది మనం చూద్దాం. బబులోను కూలిపోయిన తర్వాత ఈ మాదీయ పారసీకం వచ్చేసింది, కొరేషు రాజు. తర్వాత గ్రీసు వచ్చింది, అది అలెగ్జాండర్ కాలం అయిపోయింది. తర్వాత రోమా కాలంలో యేసు ప్రభువారు పుట్టినాడు. ఈ గ్రీసు దేశం అంటే ఆ విగ్రహంలో కనబడిన ఆ యొక్క పొట్ట భాగము గ్రీసు దేశం, అది నెరవేరిన తర్వాత రోమా అంటే కాళ్ళ భాగం. ఆ విగ్రహములు నెబుకద్నెజరు కనిపించి దానియేలు వివరిస్తాడు కదా, అది రోమరాజ్యం. ఆ రోమరాజ్యంలో ప్రభు ఎందుకంటే యేసు ప్రభు సిలువేయబడాలి కదా లెక్కకైనా. రోమీల యొక్క ఆచారం ఏంటంటే సిలువేయాలి.
దోషిని సిలువేస్తారు వాళ్ళు. అందుకే ఆ కాలంలో పుట్టినారు యేసుప్రభు వారు. కాబట్టి ఈ విధంగా తర్వాత మనకు ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నామో, ప్రస్తుతం మన పరిపాలన ఏంటి, అసలు దేవుడు మనల్ని ఏ దినాల్లో ఉంచినాడంటే ఐరోపా ఐక్యరాజ్య సమితి లాస్ట్ ఇది పాదాలు మట్టి ఇనుముతో కలిసింది రాజా అని దానియేలు చెప్తాడు కదా, అది ఇదే లాస్ట్. ఇంకా విగ్రహములో ఉన్నది. ఇప్పుడైనా మనం మేల్కోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం దేవుడు చూపించిన అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆఖరి ప్రభుత్వం ఇది. దేవుడు వచ్చే దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, మనం కాపాడుకునే దినాల్లో ఉన్నాం, మనం భద్రపరుచుకునే దినాల్లో ఉన్నాం, మన గురించి మనం జాగ్రత్త పడే దినాల్లో ఉన్నాం. మనం ఆ విధంగా ఉంటే, దేవునికి లోబడితే, దేవుడు వచ్చే వరకు ఆయన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చుకోవటమే కాకుండా మనల్ని కూడా కాపాడుతూ మనకు ముందు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తాడు. కాబట్టి మనం దేవుని చిత్తానికి సరెండర్ అయిపోవాలి, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడిపోవాలి. కొరేష్ ఒక అన్య రాజ్యం లోబడ్డాడు. నేను ఇంకా చాలా మాటలు ఈ 45 తర్వాత చదవండి. ఇవన్నీ కొరేష్ రాజు గురించే ఎన్నో మాటలు చెప్పినారు. ఆయన గురించి మంచి చక్కటి సాక్ష్యం దేవుడే ఇచ్చినాడు. దేవుణ్ణి అంత వర్ణించినాడు ఆ కొరేష్ గారు. అందుకే దేవుడు చాలా ఇష్టం. ఆయన గణపరుచు వారిని దేవుడు గణపరుస్తాడు. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తా అన్నాడు దేవుడు. అందుకే దేవుని మనం గణపరుద్దాం, దేవుని మనం హెచ్చిద్దాం, దేవుని మనం పూజిద్దాం. అంటే ఆకాశమందుల దేవుడిని యెహోవా లోకమందున సకల జనములను నావశం చేసినాడని కొరేష్ చెప్తా ఉన్నాడు ఎజ్రాలో. దేవుడే నావశం చేశాడు, నాకు కాదు. నెబుకద్నెజర్ గర్వించినాడు, కానీ కొరేష్ అంటున్నాడు దేవుడిని నావశం చేశాడు, దేవుడు లెక్క నేను లేను అని చెప్తున్నాడు. యూదా దేశంలో యెరూషలేములో మందిరం కట్టించినాక నాకు ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా దేవుని గణపరుద్దాం, మహిమపరుద్దాం. ఆయన నిజంగా స్వేచ్ఛార్పణలు అన్నీ ఇచ్చినాడు కొరేష్ గారు. వాళ్ళకి బలులకి అన్నిటికీ ఇచ్చినాడు. అంత గొప్పగా దేవుడు లోబడి, ఆయన లోబడి వారిని ఆయన వాడుకుంటాడు, తగ్గించుకుని వారిని ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఘనమైన పాత్రలుగా వాడుకుంటాడు. కాబట్టి దేవునికి ఎక్కువ మనం సమయం ఇస్తూ, దేవుని కొరకై మనం బలపడుతూ, దినదినాభివృద్ధి చెందుతూ, ఆత్మీయంగా దేవునికి సమీపంగా ఉంటూ, అన్ని విషయాలు జాగ్రత్త కలిగి, ప్రభు సహాయం కోరుకుంటూ, మన మార్గాల ప్రభుకు అప్పచెప్పి నడుచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. Amen.